ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఏపీలో వరదలతో రైతులకు 1000 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. 181,000 హెక్టార్లలో వరి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వరదలతో 2,05,000 మంది రైతులు నష్టపోయారు. 150,000కు పైగా హెక్టార్లలో వరి దెబ్బతింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో నష్ట తీవ్రత అత్యధికంగా ఉంది. 20,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు, వరదలకు 3,756 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. విజయవాడ నగరంలోనూ రోడ్లు, డ్రైన్లు దెబ్బతిన్నాయి. ఏపీలో వరదలతో రైతులకు 1000 కోట్లకు పైగా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. 181,000 హెక్టార్లలో ఈ పంట నష్టం జరిగింది. వరి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వరదలతో 2,05,000 మందికి పైగా రైతులు నష్టపోయారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, వీళ్ళకి నష్టపరిహారం ఎప్పట్లోగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి? భారీ ఎత్తున పంట నష్టం జరిగినట్టుగా కనిపిస్తోంది మనకి. బిందు, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు జిల్లాల్లో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రైతులను ఈ వరదలు తీవ్రంగా నష్టం చేకూర్చాయి. ప్రభుత్వ అలర్ట్ చేయకపోవడం వల్ల విజయవాడ నగరం మునిగిపోయి అక్కడ విజయవాడలో ప్రజలకు సంబంధించినంత వరకు ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ నష్టం ఒకెత్తైతే రైతాంగానికి కూడా ఈ వరద తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చింది. మొత్తం 181,000 హెక్టార్లలో పంటలు ఈ దాదాపుగా 12 జిల్లాల పరిధిలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లాల్లో ఈ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైయెస్ట్ డ్యామేజ్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఇందులో సుమారుగా 150,000కు పైగా హెక్టార్లలో కేవలం వరి పంటే పూర్తిగా నష్టపోయింది. భారీ వరద రావడంతో పూర్తిగా నీట మునిగిపోయిన పంటలన్నీ కూడా సుమారు 2,05,000 మంది రైతులు నష్టపోయినట్టు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అదేవిధంగా ఉద్యానవన పంటలు కూడా 20,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు కూడా దెబ్బతున్నాయి వివిధ తోటలకు సంబంధించి. ఈ వర్షాలు, వరదల వల్ల సుమారుగా 3,756 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. విజయవాడ నగరంలో కూడా తీవ్రంగా మున్సిపల్ పరిధి, కార్పొరేషన్ పరిధిలోను మరికొన్ని మున్సిపాలిటీలో కూడా దీని నష్ట ప్రభావం తీవ్రంగా చూపించింది. సుమారు 533 కిలోమీటర్ల వరకు నగరంలో ఉన్నటువంటి రోడ్లు, ఇటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. సో పూర్తి స్థాయిలో అటు ప్రజల్ని దాదాపు ఇక్కడ విజయవాడ నగరంలో ఈ వరద 3 లక్షల మంది ప్రజల్ని, 50,000 కుటుంబాలను 16 డివిజన్లు ముంచేయడమే కాకుండా రైతాంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే ప్రకాశం సతీష్ అయితే చూస్తున్నాం. ఏమన్నా విడిగా ఇన్సూరెన్స్ ఉన్న పంటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అరటి లాంటి పంటలకు ఆ ఇన్సూరెన్స్ కూడా రాదని చెప్తారు. వాటికి ఏమన్నా ప్రభుత్వం విడిగా సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏమన్నా ఈ పంట నష్టపరిహారం గురించి ప్రకటన లాంటిది ఏమన్నా ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా రైతులకు అందించేటువంటి పంట నష్టపరిహారానికి సంబంధించి కానీ లేదా ప్రైవేట్ ఆస్తులు ఏదైతే ప్రజలకు దెబ్బతిన్నా వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి కానీ ఎక్కడ ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రస్తుతం ఇప్పుడు 7 రోజుల తర్వాత ఈ రోజు నిత్యావసర వస్తువులు పంపిణీకి మాత్రమే చేపడుతుంది. వరదల్లో మునిగిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏ పంటకు ఎంత నష్టపరిహారాన్ని అందిస్తారని సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి వరుసగా సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా పరిహారానికి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. సో ఇన్సూరెన్స్ ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఉచిత బీమా పంటల విధానాన్ని కూడా అమలు చేయడం లేదు. ఇప్పుడు మరి రైతులందరికీ కూడా ఏ విధంగా పంట నష్ట పరిహారం చెల్లిస్తుందా, లేకపోతే పంట రైతులకి ఏ విధంగా ఆదుకుంటారు? ఎందుకంటే తీవ్రమైనటువంటి నష్టం, అపారమైన నష్టం, చాలా పెట్టుబడి పెట్టి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రైతులకి ప్రభుత్వం రైతు భరోసా కూడా అందించలేదు. ఒకవైపు పెట్టుబడి సహాయం ఎలా ఇవ్వలేదు. ఇప్పుడు సొంత డబ్బులతో అప్పులు తెచ్చి వేసుకున్నటువంటి పంటలు కూడా ఇప్పుడు ఈ వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోని, కృష్ణా జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా దెబ్బతిన్న వరి పంట చాలా తీవ్రంగా దాదాపు 150,000కు పైగా హెక్టార్లో కేవలం వరి పంటే దెబ్బతిన్న వల్ల అపారమైనటువంటి నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆ సహాయం ప్రకటిస్తుందని రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.